హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. మేము ఇక్కడ గుంటూరులో ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. లండన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, సో హాలిడేస్ కదా అని వెళ్ళాము. ఈసారి అయితే ఎంట్రన్స్ టికెట్ 80 రూపీసే ఉంది. ప్రతిసారి 100 రూపీస్ పెడతారు. ఏంటయ్యి ఇంత తక్కువ ఉంది, ఈసారి కొంచెం తగ్గించారు ఎందుకు అనుకున్నాం. బికాజ్ లోపల స్టాల్స్ ఏమి లేవు, ఎక్కువగా ఏమి లేవు. సో చాలా తక్కువ ఉన్నాయన్నమాట షాప్స్ అయితే. అండ్ ప్రైజెస్ కూడా ఏమీ తక్కువ అనిపించట్లేదండి. ఇదివరకు అయితే ఎగ్జిబిషన్లో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉండేవి, కానీ ఇప్పుడు మరీ అంత తక్కువే అనిపించట్లేదు. బట్ ఫొటోస్ తీసుకోవడానికి చూసారా, ఎంత మనం ఎగ్జిబిషన్ కాకుండా వేరే ఇంకెక్కడికో వెళ్ళాము, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళామా అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. వాళ్ళు పెట్టిన ఆ సెట్టింగ్ అది కూడా మాత్రం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అవి ఫుల్ సౌండ్తో పెట్టేశారు. మనకి వెళ్ళిన వెంటనే కూడా మంచి జోష్తో ఉండగలుగుతాం అనమాట. ఈ ఎలిఫెంట్ నాకు ఇది బాగా నచ్చింది. ఎలిఫెంట్ దగ్గర 2-3 ఫొటోస్ దిగాను. తర్వాత అంతా సెట్టింగ్ లోపల లండన్లో ఉన్నట్టుగా కొన్ని షాప్స్ పేర్లు అట్లా పెట్టారు చూసారా, ఇలా రాయల్గా ఉండేలాగా ఇలా ఫొటోస్ దిగాం అనమాట. అందరూ ఫొటోస్ దిగడానికి చాలా వేడిగా ఉందండి. అసలు పైనుంచి కింద వరకు తడిచిపోతాం అనమాట. అసలు వాళ్ళు పాపం పెద్ద పెద్ద ఫ్యాన్లే తీసుకొచ్చి పెట్టారు, కానీ అదంతా మొత్తం అంతా క్లోజ్డ్గా ఉండేసరికి విపరీతమైన స్వెట్టింగ్ వచ్చేసింది. కొద్దిగా చల్లబడిన తర్వాత వెళ్తే మాత్రం బాగుంటుందేమో, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు చాలా ఫొటోస్, అసలు ఎన్ని ఫొటోస్ దిగుతున్నారంటే అన్ని ఫొటోస్ అనమాట. చాలా బాగుందండి, చూడడానికి బాగుంది. అండ్ అంత పెద్ద పెద్ద పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా మనం ఆ ప్లేసెస్కి వెళ్ళామా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా న్యాచురల్గా అనిపించింది ఫొటోస్ దిగే దగ్గర మాత్రం. సో అక్కడే కొంచెం ఎక్కువసేపు మేము స్పెండ్ చేసామని చెప్పాలి. బికాజ్ షాపింగ్ అది అసలు విండో షాపింగ్ చేయడానికి కూడా కనీసం ఎక్కువ స్టాల్స్ లేవు. బట్టలు కానీ ఏదైనా సరే అన్ని చాలా తక్కువ ఉన్నాయన్నమాట షాప్స్. బట్ ఫుడ్ మాత్రం ఫుల్గా పెట్టారండి. పాప్కార్న్ ఇంకా అలాంటివన్నీ ఫుడ్ ఐటమ్ అయితే చాలానే ఉంది. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ తోటి పెట్టారు షాప్స్. కరెక్ట్గా మనం ఆ ప్లేస్లోనే నుంచుని కనుక ఫోటో దిగితే చాలా బాగుంటుంది. అండ్ తీసేవాళ్ళు కూడా ఉండాలండి అఫ్ కోర్స్. కానీ పాపం వచ్చిన వాళ్ళు కూడా ఫొటోస్ వేరే వాళ్ళకి అలా క్లిక్ చేస్తున్నారండి. బికాజ్ ఎవరికి వాళ్ళకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీసుకోవడం అనేది ఎవరికి వాళ్ళకి కొంచెం కుదరట్లేదు సెల్ఫీ టైప్లో తీసుకోవడానికి. సో అందరూ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే ఫొటోస్ తీపించుకుంటున్నారు. అదొకటి బాగా అనిపించింది. అటు పేర్లు అవి కూడా ఏమిటో మరి లండన్లో ఏముంటాయో నాకైతే తెలీదు. సో అంతా ఫారెన్లో ఉన్నట్టుగానే మాత్రం ఉన్నాయి అక్కడ నిజంగా చూడడానికి. చుట్టూరు అవి మాత్రం చాలా బాగుంది. సో అందుకే అదే ఎక్కువగా వీడియో తీశారనమాట. మిగతా ఇంకేమీ అంత ఎక్కువగా యాక్చువల్గా పెట్టడానికి కూడా వీడియోస్లో ఏం లేవు. బట్ పిల్లలకి ఆడుకునే మాత్రం చాలా ఉన్నాయండి ఆడుకోవడానికి. కానీ ప్రతిదీ కూడా టికెట్ 100 రూపీసే యాజ్ యూజువల్. అండ్ ఈసారి ఎప్పుడు చూడని ఒక వెరైటీ రైడ్ ఒకటి చూశాను అనమాట. ఎక్కడానికి మాత్రం చాలా గట్స్, చాలా ధైర్యం కూడా ఉండాలి. అది లాస్ట్లో పెట్టాను, మిస్ చేయకుండా చూడండి. లాస్ట్లో పెట్టాను అనమాట. ఇదిగోండి ఇంక ఇదంతా క్లోతింగ్ సెక్షన్. స్కర్ట్స్ అవి బాగున్నాయి అండ్ దుప్పట్లు కూడా బాగున్నాయండి. బట్ ప్రైస్ నాకు ఐడియా లేకపోవడం వల్ల నేనేం తీసుకోలేదు. కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే బార్గెనింగ్ ఎంత చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఫుడ్ మాత్రం ఫుల్గా ఉన్నాయండి. అప్పడాలు, అలానే పాప్కార్న్ అండ్ వెరైటీగా ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా వేరే 2 ఫ్లేవర్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇలా చిన్నపిల్లల ఫ్రాక్స్, టీ షర్ట్స్, క్లాతింగ్ మామూలుగా యాజ్ యూజువల్గా ఎప్పుడు ఎగ్జిబిషన్స్లో ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి. కాకపోతే స్టాల్స్ మాత్రమే కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. అండ్ ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈసారి చాలా ఎక్కువగా కనిపించినాయండి. అసలు ఉన్నవి 3-4 షాప్స్ ఉన్నాయేమో అంతే, కానీ వాటిలోనే రబ్బర్ బ్యాండ్స్ కలెక్షన్ మాత్రం చాలా హ్యూజ్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ రైడ్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఎప్పుడు ఉండే రైడ్సే ఉన్నాయి. జైంట్ వీల్ ఇవన్నీ రెగ్యులర్గా చూసేది. ఇప్పుడు ఒక కొత్తది చూపిస్తాను చూడండి. అసలు గుండెలు జారిపోయినాయి అనమాట చూడడానికే. అది ఎంత భయం వేసిందంటే అసలు చూస్తుంటేనే ఎక్కిన వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు అనిపించింది అనమాట. అంత భయంగా ఉంది. సో ఈ పిల్లలు ఆడుకునేవి ఇవన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకునేవి కూడా పక్కన 2-3 పెట్టారండి. అంటే వాళ్ళు చేతులతో తిప్పేవి అవి ఉంటాయి కదా, మనుషుల చేతులతో తిప్పేవి. సో అవి కూడా ఉన్నాయి. నేనైతే ఏ రైడ్స్ ఎక్కలేదండి. బికాస్ 2 months అయిందేమో మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి. సో అప్పుడు ఎక్కామన్నమాట. ఇంకా అంత ఉత్సాహం రాలేదు రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేయాలి అన్నంతగా. ఇంకా కప్ సాసర్ అదొకటి నాకు, అంటే కొంతమంది బ్రేక్ డాన్స్ అంటారు,
అదొకటి నాకు కొంచెం ఇష్టం అనమాట ఎక్కడానికి. మిగతావన్నీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇదిగో ఈసారి ఈ పాప ఇలాగా ఈ సెల్ఫీ తీసుకునే రింగ్ లైట్లో అలా నుంచొని డ్యాన్స్ వేసిందనమాట. ఇదొకటి కూడా కొంచెం కొత్తగా అనిపించింది. మేబీ పిల్లల్ని వేరే వాళ్ళని అలౌ చేస్తారో లేదో తెలీదు, బట్ మేము ఉన్నప్పుడు మాత్రం ఒక్క పాపే డాన్స్ చేసిందనమాట. అండ్ వీడియో నేను ఎక్కడ స్పీడ్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేయలేదండి, బికాస్ తీసిందే చాలా కొంచెం సేపు తీసాను. సో అందుకని నేనేమి ఎడిటింగ్ అది ఏం చేయట్లేదు, కట్ చేయట్లేదు. ఇదిగోండి ఇదే నేను చెప్పిందనమాట. అసలు చూస్తే మామూలుగా భయమే లేదు. అది 360 degrees తిరిగిపోతుంది. పోలీస్ వారి హెచ్చరిక చూడండి, భయభ్రాంతులు ఎక్కరాదు, మీ బంగారం ఆభరణాలు సెల్ ఫోను అన్ని జాగ్రత్త అని చెప్పి పెట్టారు. నిజంగా కూడా అది చాలా భయంగా ఉంది. అది ఎక్కిన వాళ్ళకి మాత్రం గట్స్ అనే చెప్పాలి. 360 degrees తిరిగేస్తోందండి. అది అసలు దాన్ని ఏమని చెప్తారో మరి, దాని పేరు తెలీదు. అది కూడా వీడియో తీసాను. అంటే మేము అప్పటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అప్పుడు లాస్ట్లో అది చూసి సరే వీడియో తీసిన తర్వాత వెళ్దాం అనేసి ఇంకా వీడియో తీసి మీ అందరికీ చూపించాలని అనుకున్నాను. అది అలా తిరుగుతుంది కదా, అలా తిరిగేసి పైకి కంప్లీట్గా రివర్స్లో వెళ్ళిపోయి ఆగిపోతుంది. అక్కడ ఒక 30 seconds అలా ఆపేస్తున్నాడు అనమాట కంప్లీట్గా. అలా మనం వర్చువల్గా తలకిందులుగా ఉంటాము, అప్పుడు అలా ఆపేస్తాడు. అమ్మో, అది ఎక్కిన వాళ్ళు మాత్రం నిజంగా చాలా డేరింగ్ ఉన్న వాళ్ళే. కొంతమందికి ఫోన్లు పడిపోతున్నాయి, కొంతమంది వాళ్ళు చెప్పినా సరే ఎవరైనా తీసుకెళ్తున్నారేమో, కొంతమంది చెప్పులు పడిపోతున్నాయి, కళ్ళజోళ్ళు పడిపోతున్నాయి కిందకి. అంత భయంగా ఉంది అది. అలా పైకి చక్కగా ఏదో సైకిల్ చక్రం తిరిగినట్టు తిప్పేస్తున్నాడు అనమాట మనుషులు దాంట్లో ఎక్కించి. చాలా విచిత్రంగా అనిపించింది అని చూసినప్పుడు, బాబోయ్ అనిపించింది. పైకి వెళ్ళిన తర్వాత స్లో చేస్తాడు, పైగా కింద మామూలుగా తిరుగుతున్నట్టు ఉంటుంది. సో చూసారా, పైన అలా ఆపేస్తాడు కాసేపు. అమ్మో, చూడడానికి అట్లీస్ట్ చూసి మేము ఎంజాయ్ చేసామనే చెప్పాలి. చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, మీరు ఇలాంటివి చూసారో లేదో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అంటే మనం వేరే వేరే చోట్ల చూస్తాం కానీ కొంచెం భయం అయినవి, ఇలా నార్మల్ ఎగ్జిబిషన్స్లో కూడా కొంచెం ఇలా భయం వేసేవి నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట. అండ్ దీని పేరు కూడా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది టైమింగ్స్ అడుగుతారు. ఈవినింగ్ 5 to 5 నుంచి స్టార్ట్ అయిపోతుందండి, 5 to 9, 10. కానీ చాలా బాగుందండి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అంత పెద్ద పెద్ద పోస్టర్స్ మనం యూజువల్గా చూడలేము బయట. చాలా బాగుంది. క్లైమేట్ కొంచెం చల్లబడినప్పుడు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.